సో ఫేట్తో గేమ్స్ ఆడకూడదు అంటారు. ఆల్కహాల్ తాత ఆడకూడదు. బట్ గాల్ స్టోన్ ప్యాంక్రియాటిస్ ఎంత సిగ్నిఫికెంట్గా రావచ్చు, వస్తే ఏం చేయాలి? సో ప్యాంక్రియాటిస్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ అబ్డామినల్ ప్రాబ్లమ్స్ టు హ్యావ్. క్యాన్సర్ కాకుండా ప్రాణాలు ఈజీగా చంపగలిగే కండిషన్స్లో ప్యాంక్రియాటిస్ ఒకటి. నేను తక్కువ తాగుతాను, నేను ఎప్పుడో అప్పుడు తాగుతాను. నీ అదృష్టం బాగాలేకపోతే ఫస్ట్ డ్రింక్కే రావచ్చు, లేదా ఫిఫ్త్ డ్రింక్కే రావచ్చు. ఇప్పుడు సిమ్టమ్స్ ఏముంటుంది సార్? అంటే ఇది ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఓకే, బట్ ఎవరికైనా అంటే కడుపులో నొప్పి వస్తుందా, వస్తే ఎక్కడ వస్తుంది, ఏదైనా రేడియేటింగ్ పెయిన్ ఏమైనా ఉంటుందా, ఏ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి డౌట్ నాకు గాల్ స్టోన్స్ ఉన్నాయని డౌట్ పడవచ్చు. ఇక్కడే వస్తుంది ప్రాబ్లం. సిమ్టమ్సే కొంచెం వేగ్గా ఉంటుందని ప్రాబ్లం. చాలా మట్టుకు అసిడిటీ లాగే ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం లాగే ఉంటుంది. అంటే అప్పర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్, మోర్ సో ఇంకా వెరైటీ ప్రజెంటేషన్స్ ఉంటాయి. చెస్ట్కి వస్తాయి, ఇక్కడ పెయిన్ వస్తుంది, బ్యాక్కి వస్తుంది. మాకు అట్లీస్ట్ ఇయర్లీ ఒక 3-4 కేసెస్ కమ్ ఫ్రమ్ కార్డియాలజీ. ఎవ్రీ గాల్ స్టోన్ వచ్చిన తర్వాత దానికి సర్జరీ అవసరం సార్, లేకపోతే ఏమైనా దాని వాల్ థిక్నింగ్? లైక్ ఐ సెడ్, మనకు యావరేజ్గా మన హాస్పిటల్ కానీ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ యావరేజ్గా 200 to 300 హెల్త్ చెకప్స్ అవుతాయి ఎవ్రీడే. వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ అవుతాయి, 500-600 హెల్త్ చెకప్స్ కూడా అవుతాయి. వీటిలో కనీసం 20% కేసులు గాల్ స్టోన్స్ పికప్. అందరికి చేసుకుంటూ పోతే హాస్పిటల్ సరిపోతుంది. ఒక విఐపి ఎక్స్ మినిస్టర్ మనవడు, ఆయన యంగ్ పిల్ల, చిన్నపిల్లడు అబ్బాయి, 20 years, బాగా ఒబేస్, పుష్టిగా అబ్బాయి ఉన్నాడు. తను ఏదో హెల్త్ చెకప్కి వచ్చినప్పుడు గాల్ స్టోన్స్ ఉన్నది. అతను యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్ వరకు చూపించుకొచ్చినప్పుడు మాకు అతను స్కాన్ చూపించాడు, దాంట్లో గాల్ స్టోన్స్ ఉన్నాయి. హీ హ్యాడ్ నెవర్ హ్యాడ్ సిమ్టమ్స్. మంచి గుడ్ బాయ్. కరెక్ట్గా 1 yearలో హీ కేమ్ బ్యాక్ విత్ సివియర్ ప్యాంక్రియాటిస్. హీ వాజ్ ఇన్ ఐసీయూ ఫర్ ఆల్మోస్ట్ ఎ మంత్. బతుకుతాడా పోతాడా అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే లెమన్ వాటర్ తాగితే స్టోన్స్ కరుగుతాయి అంటారు, ఎంతవరకు నిజం? అది ఏంది, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అసిడిటీ అయినా 2 రోజులు 3 రోజులు చేసుకుంటారు. సో ఇవి మేజర్ కాంప్లికేషన్స్. దీంట్లో సింపుల్ కోలిసిస్టైటిస్ ప్రాణాలు పోకపోవచ్చు, అలాంటివి జరుగుతాయి. కానీ ప్యాంక్రియాటిస్, కొలాంజైటిస్ ఇవన్నీ డిసాస్టర్స్. వీటితో దే ఆర్ లైఫ్ థ్రెటనింగ్. వరల్డ్లో వన్ ఆఫ్ ద top 3 highest places with high incidence of gallbladder cancer is North India. ఎందుకు? సో వెల్కమ్ టు క్రిటికల్ కార్టెక్స్. ఈరోజు మనం చాలా కామన్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే గాల్ స్టోన్స్. యూజువల్గా రేనల్ స్టోన్స్ అంటే కిడ్నీ స్టోన్స్ అని కానీ, అలాగే దాంతోపాటు గాల్ స్టోన్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి. అసలు గాల్ స్టోన్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, గాల్ స్టోన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అంటే సిమ్టమ్స్ పరంగా వస్తే పొట్టలో బ్లోటింగ్ ఉంటుందా, పెయిన్ ఎక్కడ వస్తుంది, దాని సర్జరీ కంపల్సరీయా, మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీకుంటే దాన్ని కామెంట్ చేయండి, దానికి ఆన్సర్స్ కూడా ఇస్తాం. అలాగే వీటన్నిటికీ ఇప్పటివరకు మీకున్న క్వశ్చన్స్ మేము కొన్ని తీసుకుని మీ పేషెంట్స్తో కానీ పబ్లిక్తో కానీ దాన్ని మీతో డిస్కస్ చేయడానికి ఈరోజు మన ముందు ఉన్నారు ద ఫేమస్ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ మల్లికార్జున్ గారు. హీఈస్ ఫ్రమ్ యశోద హైటెక్ సిటీ. హీఈస్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఓవర్ దేర్. సో వెల్కమ్ సార్. హలో సార్. ఇప్పుడు జనరల్ టాపిక్లో ఇప్పుడు చాలామందికి ఉండే డౌటే, రేనల్ స్టోన్స్ చాలామంది తెలుసు, కిడ్నీ స్టోన్స్ అని అంటారు ఉంటుంది. బట్ గాల్ స్టోన్స్కి వచ్చేటప్పటికి చాలామందికి తెలియదు. సో గాల్ స్టోన్స్ అసలు ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి? సో గాల్ బ్లాడర్ అనేది మనకు బాడీలో ఒక సర్క్యులర్ స్ట్రక్చర్, ఒక సంచి లాంటి ఆర్గాను లివర్ కింద ఉంటుంది. దాని వర్క్ ఏంటంటే లివర్ నుంచి వచ్చే జ్యూసెస్, లివర్ నుంచి ఏదైతే డైజెస్టివ్ జ్యూసెస్ సెక్రేట్ అవుతాయో అవి బిఫోర్ ఎంటరింగ్ ద స్మాల్ ఇంటెస్టైన్ దే ఎంటర్ ఇన్ టు ద గాల్ బ్లాడర్. అక్కడ గాల్ బ్లాడర్లో ఎంటర్ అయ్యి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ చేసుకుని మోర్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో వెన్ ఇట్స్ రిక్వైర్డ్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ చేయడం గాల్ బ్లాడర్ ఫంక్షన్. సో ఎసెన్షియలీ ఇట్ డజంట్ సెక్రీట్ ఎనీథింగ్. దాని నుంచి సొంతంగా సెక్రేషన్స్ ఏమి ఉండవు, కానీ లివర్ నుంచి వచ్చే జ్యూసెస్ని కొద్దిసేపు స్టోర్ చేసి ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇంటెస్టైన్లోకి రిలీజ్ చేయడం దాని పని. సో ఈ గాల్ బ్లాడర్ చేసే పనిలో ఎటువంటి డిస్క్రిపెన్సీస్ వచ్చినా, అంటే లోపల ఉన్న ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ పెరిగి వాటర్ కంటెంట్ బాగా తగ్గిపోయి కొలెస్ట్రాల్ కంటెంట్ పెరిగిన, ఆర్ కంట్రాక్టిలిటీ ఆఫ్ గాల్ బ్లాడర్ రావడానికి, అంటే మనీ అగైన్ విల్ డిస్కస్ ద కాసెస్, ఇలాంటివి ఏ కారణాల వల్ల అయినా గాల్ స్టోన్స్ రావచ్చు. గాల్ స్టోన్స్ ఒకప్పుడు వెన్ సపోజ్లీ మనం వివర్ ఈటింగ్ హెల్తీ డైట్, ఇండియన్స్ మోర్ ఫైబర్ లెస్ ఫ్యాటీ ఫుడ్, ఇన్సిడెన్స్ లెస్ దాన్ 10%, లెస్ దాన్ 5% కూడా ఉండేది. నౌ మోర్ వెస్టర్నైజ్డ్ డైట్, వీఆర్ మోర్ ఇన్ టు ఫ్యాట్ రిచ్ ఫైబర్లెస్ డైట్, ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ అమెరికన్స్ ఈట్. మన రెగ్యులర్ డైట్ అయిపోయింది.
అందువల్ల ఐ థింక్ వీ కెన్ టేక్ ద సేమ్ స్టాటిస్టిక్స్ యాజ్ అమెరికన్ స్టాటిస్టిక్స్. అమెరికాలో ఆల్మోస్ట్ 20%, 15-20% have gallstones. 15-20%. Have gallstones. Whether they're symptomatic or asymptomatic, secondary thing, but they have as many as 15% people have stones. So if you translate the same thing to us, very soon we'll also be seeing around 20% gallstones in India. Okay. As such, we are also seeing more and more, one because there is increased awareness. అంటే ప్రజల్లో బాగా అవేర్నెస్ వచ్చి మైల్డ్ డిస్కంఫర్ట్ కూడా దే గో గెట్ అన్ అల్ట్రాసౌండ్ ఆర్ హెల్త్ చెకప్స్ చేసుకుంటున్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్. సో మోర్ గాల్ స్టోన్స్ ఆర్ పిక్డ్ దీస్ డేస్. ఓకే. ఒకటి ద ఇన్సిడెన్స్ పెరిగింది బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫుడ్ చాయిసెస్ అండ్ బ్యాడ్ లైఫ్ స్టైల్. టూ, బెటర్ ఇన్వెస్టిగేషన్స్ పికింగ్ అప్ ఎర్లీ. సో గాల్ స్టోన్స్ primarily it's something that develops because of a poor functioning of gallbladder. అంటే ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఎక్కువైంది అంటారు. డెఫినెట్గా అంటే ఇప్పుడు మామూలుగా మనకు ఒక నోషన్ ఉండేది కదా సార్, మనం చదివేటప్పుడు ఫీమేల్ 40 ఫ్యాటీ డైట్ మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ గాల్ స్టోన్ అంటాం. బట్ ఇప్పుడు ఓవరాల్గా అందరికీ వస్తుంది అంటారు. 40 అనే లేదు, ఏజ్ గ్రూప్ స్టిల్ ద మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ ఇస్ దాట్ ఓన్లీ. ఇప్పటికి కూడా ద మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ ఇస్ ద ఫీమేల్ ఇన్ మిడ్ 30s 40s ఓవర్ ఇన్ ఫర్టైల్, అంటే ఫర్టైల్ పీరియడ్లో ఉన్నప్పుడు హార్మోన్స్ ఆర్ యాక్టివ్ ఉన్న పీరియడ్లోనే వీ సీ మోస్ట్ కామన్ గ్రూప్. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ దర్ ఆర్ అదర్ గ్రూప్స్కి రాదని కాదు, ద ఇన్సిడెన్స్ ఇస్ లెస్ ఇన్ దెమ్. ఓకే. సో మోస్ట్ కామన్లీ వాట్ వీ సీ ఇస్ ఫస్ట్ అంటే మీరు చెప్పినట్లు ఫీమేల్ పేషెంట్స్ హూ ఆర్ ఇన్ ఫర్టైల్ పీరియడ్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ వల్ల, మోర్ సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హార్మోనల్ ఫ్లక్చుయేషన్ వల్ల, బికాస్ దీస్ హార్మోన్స్ హ్యావ్ డైరెక్ట్ యాక్ట్ ఆన్ ద కంట్రాక్టిలిటీ ఆఫ్ గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ కంట్రాక్షన్కి రిలాక్సేషన్కి డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది. వెన్ దర్ ఇస్ అ డిస్క్రిపెన్సీ ఆర్ చేంజెస్ ఇన్ ద నార్మల్ హార్మోనల్ ప్యాటర్న్, ఈ కంట్రాక్టిలిటీ ఎఫెక్ట్ అయ్యి లోపల ఏదైతే స్టోర్డ్ బైల్ ఉందో అది సాచురేట్ అవ్వటము లేకపోతే సూపర్ సాచురేట్ అవ్వటము అయ్యి స్టోన్స్ ఫామ్ అవుతాయి, కొలెస్ట్రాల్ స్టోన్స్. ఒక కాజ్, దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ టిల్ టుడే ఇస్ గాల్ బ్లాడర్ ఫీమేలే. ఇంకా అదర్ కాసెస్ తీసుకుంటే మోర్ అండ్ మోర్ చూస్తున్నది ఏంటంటే బ్యాడ్ ఫుడ్ చాయిసెస్, లైక్ ఐ సెడ్, ఫ్యాటీ ఫుడ్ వల్ల పేషెంట్స్ స్లోలీ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఫ్యాటీ లివర్, సెరోటిక్ లివర్, వీళ్ళల్లో గాల్ స్టోన్స్ ఎక్కువ వస్తుంది. కొన్ని కండిషన్స్లో సమ్ మెడికేషన్స్ కెన్ కాజ్ గాల్ స్టోన్స్. కొన్ని యాంపిసిలిన్ లాంటి మెడికేషన్స్ డైరెక్ట్గా కాజ్ చేస్తాయి. అలా కాకుండా సర్టెన్ మెడికేషన్స్ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద బైల్ అండ్ దే డెవలప్ కాజ్ గాల్ స్టోన్స్. ఇంకొన్ని ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ద గాల్ బ్లాడర్ అండ్ కాజ్ గాల్ స్టోన్స్. అండ్ సర్టెన్ బ్యాక్టీరియా ఇన్ బ్లడ్ కెన్ ఆల్సో ప్రిడిస్పోజ్ టు డెవలప్మెంట్ ఆఫ్ గాల్ స్టోన్స్. యూజువల్గా ఇట్ ఈస్ డిఫికల్ట్ టు పిన్ పాయింట్ ఒక కాజ్ ఇదే కాజ్ అని చెప్పడం కష్టం, కానీ బట్ దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఆర్ సమ్ పీపుల్ లూజ్ వెయిట్ ర్యాపిడ్లీ. ఇప్పుడు ఈ కరెంట్ వెయిట్ లాస్ క్రేజ్లో దే లూజ్ వెయిట్ ర్యాపిడ్లీ వెదర్ బై సర్జరీ ఆర్ మెడికేషన్. విత్ ఇన్ 3 months దే లూజ్ 30 to 40 kilos. ఇలాంటి వాళ్ళు చాలా హై ఛాన్స్ ఆఫ్ గాల్ స్టోన్స్ ఉంటాయి. ఓకే. సో దిస్ వన్ కేస్ వీ కెన్ పిన్ పాయింట్ ఎట్లీస్ట్ దిస్ వెయిట్ లాస్ అందుకని నీకు వచ్చిందని. బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ యూజువల్లీ a combination of multiple factors. బట్ యూజువలీ ద ఫంక్షన్ ఈజ్ అఫెక్టెడ్ బై హార్మోన్స్. ఉమెన్లో వచ్చే హార్మోనల్ చేంజెస్ కామన్ కాజ్. సో అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ కంట్రాక్ట్ అయ్యి లోపల ఉన్న జ్యూసెస్ కరెక్ట్గా బయటికి పంపించగలిగితే అవి కొలెస్ట్రాల్తో ఫార్మ్ అయ్యి స్టోన్ ఫార్మ్ అయ్యి, అంటే ఎదర్ ద లిక్విడ్ విచ్ ఇస్ ఎదర్ సూపర్ సాచురేటెడ్, సూపర్ కాన్సన్ట్రేటెడ్ అయ్యి స్టోన్స్ ఫామ్ కావచ్చు. ఆర్ గాల్ బ్లాడర్ ఇస్ నాట్ కంట్రాక్టింగ్ ప్రాపర్లీ, లెట్టింగ్ ఇట్ స్టే ఫర్ అక్కడ లోపల ఎక్కువసేపు ఉంచి స్టోన్స్ ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తున్నట్లు. సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇట్స్ యూజువలీ కాంబినేషన్ ఆఫ్ ద కంటెంట్ యాజ్ వెల్ as ద గాల్ బ్లాడర్, అది స్టోన్స్ ఫామ్ కావడానికి కారణం అవుతుంది. ఆర్ లైక్ ఐ సెడ్ అదర్ కాజెస్, ర్యాపిడ్గా వెయిట్ తగ్గడము, సర్టెన్ ఇన్ఫెక్షన్స్ విచ్ కెనాట్ బి స్టాప్డ్, సర్టెన్ మెడికేషన్, సర్టెన్ సర్జరీస్ ఆల్సో కెన్ ప్రిడిస్పోజ్. అయితే మనం అవాయిడ్ చేయగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మీరు చెప్పారు ఆయిల్ ఫుడ్, వెస్ట్రన్ డైట్ అయిపోయిందని చెప్పారు. ఆ రకంగా చూస్తే అదర్ దాన్ ఫీమేల్ హార్మోనల్ ఇష్యూస్ ఓకే, ఏ పరంగా మనం అవాయిడ్ చేయొచ్చు, ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయొచ్చు? సో డెఫినెట్గా ఫర్ మోస్ట్ అబ్డామినల్ కండిషన్స్కి సింగిల్ బ్లాంకెట్ రూలే ఉంటుంది. ఈట్ లెస్ ఆయిల్, టేక్ మోర్ ఫైబర్, eat good amount of protein. Their rule. This holds good for most abdominal cases, more so for gallbladder stones. Oil rich food is definite culprit. Fatty rich food culprit. At the same time fiber తగ్గిపోయింది మన ఫుడ్లో. ఇప్పుడు ఫైబర్ లేదు. We are more into refined food, more and more refined food. ఆ ఫైబర్ కంటెంట్ తగ్గించుకుంటూ పోతూ డైరెక్ట్గా లాడ్ ఆఫ్ షుగర్స్ ఇస్తున్నాం, మోర్ కార్బోహైడ్రేట్స్, మోర్ ఫ్యాట్ ఇస్తున్నాం. ఫైబర్ అనేది ఆల్మోస్ట్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ జనరేషన్ పిల్లలు దే డోంట్ ఈట్ ఫ్రూట్స్, దే డోంట్ ఈట్ వెజిటబుల్స్. సో ఫర్గెట్ ఫైబర్ అయిపోయింది, అక్కడ పోతుంది. వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటున్నారు. వెయిట్ ఒబెసిటీ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ నౌ. సూపర్ ఒబెస్ అంటే అగైన్ వెస్టర్నైజేషన్. జస్ట్ లైక్ అమెరికాలో యూ కెన్ సీ పీపుల్ ఆర్ లైక్ 6'3", 6'4",
లైక్ 120, 130 కిలోస్ నార్మల్ రోమింగ్ అరౌండ్ రోడ్స్, ఎవరు వాళ్ళని ఇంతగా చూడరు. అదే ఇండియాలో ఉన్న అట్లా 130, 140 కిలోస్ తిరిగితే ఖచ్చితంగా తిరిగి చూస్తారు. ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 5 years ఇండియాలో కూడా జరుగుతుంది. ఇండియా ఇస్ గోయింగ్ టు బి ద ఒబెసిటీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో మోర్ అండ్ మోర్ వెయిట్ గెయిన్ ప్రీడిస్పోజెస్ టు గాల్స్టోన్. అంటే ఇప్పుడు డబుల్ రిస్క్ వచ్చింది కదా, వెయిట్ గెయిన్ అవ్వడం, ఆ వెయిట్ తగ్గించుకోవడానికి మళ్ళీ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం, రెండు సో ప్రీడిస్పోజ్. వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఇన్స్టెంట్. డోంట్ ట్రై ఫర్ ఇన్స్టెంట్ వెయిట్ లాస్. అవి కారణం. వెయిట్ తగ్గకూడదని కాదు, తగ్గేది హెల్తీగా తగ్గండి, స్లోగా తగ్గండి. ఈ ఫ్యాట్ డైట్స్, జిమిక్ మెడికేషన్స్ ఇవన్నీ చేసుకొని 3 monthsలో తగ్గిపోవాలి, 4 monthsలో తగ్గిపోవాలంటే యూ విల్ ఎండ్ అప్. సే అగైన్, గాల్స్టోన్ ఇస్ నాట్ ఎ డిసాస్టర్. వెయిట్ లాస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫైన్, there are some medications that you can take to avoid gallstones when you are losing weight. That is an option. There are some data that can help. Ante కొన్ని medications when you take while you are attempting weight loss, arsocol లాంటివి, they help in avoiding gallstones. Not foolproof, but we can attempt. ఓకే, ఇప్పుడు గాల్ స్టోన్స్కి, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్కి, గాల్ స్టోన్స్కి ఈ రెండింటి డిఫరెన్స్ అంటే కిడ్నీ స్టోన్స్లో వెరైటీస్ ఉంటాయి, కొన్ని కాల్షియం స్టోన్స్. సేమ్ దాంట్లో అంతే, దాంట్లో కూడా కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంటైర్లీ డిఫరెంట్ పెథాలజీ. వెరీ రేర్లీ రెండింటికి కామన్ కారణం ఉంటుంది. కొన్ని కండిషన్స్ లైక్ హైపర్ పారాథైరాయిడిజం ఉంటాయి, వాళ్ళలో హైపర్ క్యాల్సిమియా ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో గాల్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, మల్టిపుల్ ఏరియాలో స్టోన్స్ వస్తాయి. దట్ ఈస్ అ వెరీ రేర్ ఫినామినా. అది పక్కన పెట్టేస్తే గాల్ స్టోన్స్ అండ్ కిడ్నీ స్టోన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్, అన్రిలేటెడ్. ఇట్ హాస్ నో రిలేషన్. ఇన్ ఏ వే గాల్ స్టోన్స్కి, కిడ్నీ స్టోన్స్కి మేము వీ కీప్ టెలింగ్ పేషెంట్స్ వైల్ సజెస్టింగ్ ట్రీట్మెంట్ ఏంటంటే, కిడ్నీలో స్టోన్ సైజు బట్టి, ఎక్కడుందన్న బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. గాల్ బ్లాడర్లో అలా ఉండదు. గాల్ బ్లాడర్లో స్టోన్ ఎంత పెద్దదన్నా ఉండనండి, ఎక్కడన్నా ఉన్నాయండి, అంటే ఎక్కడన్నా అంటే మరి స్టక్ అయ్యే ప్లేస్ డక్స్లో కాకుండా, వీ డోంట్ అడ్వైజ్ సర్జరీ బేస్డ్ ఆన్ సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ స్టోన్స్. ఓకే, కిడ్నీలో సైజ్ డెఫినెట్లీ మ్యాటర్ అవుతుంది. లార్జర్ సైజ్ ఇస్ హై ఛాన్స్ దట్ గెట్స్ బ్లాక్. ఎర్లియర్ ఒక 10 years బ్యాక్ గాల్ బ్లాడర్లో కూడా వరల్డ్ ప్రోటోకాల్ ప్రకారం 3 centimeters యూస్ టు బి కట్ ఆఫ్. ఓకే, 3 centimeters దాటితే ఈవెన్ ఇఫ్ దర్ ఏసిమ్టమాటిక్ ఆపరేట్ చేయాలని ఉండేది. బట్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. సైజ్ హ్యాస్ నో క్రైటీరియా ఇన్ డిసైడింగ్ ద కోర్స్. పేషెంట్కి సిమ్టమ్స్ లేదు, ఎన్ని స్టోన్స్ అన్నా ఉండనండి, ఎంత పెద్ద స్టోన్ అన్నా ఉండని, యూ కెన్ వెయిట్. కిడ్నీలో అలా కాదు. ఒకటి, కిడ్నీలో స్టోన్స్, కిడ్నీస్ వైటల్ ఆర్గాన్ కాబట్టి వాట్ వీ డూ ఇస్ వీ ట్రై టు సేవ్ ద కిడ్నీ. స్టోన్ని బ్లాస్ట్ చేసేసి సర్లే మళ్ళీ వచ్చినా పర్లేదు, అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ డూయింగ్ ఇట్ అగైన్ వీ డోంట్ ట్రై టు డ్యామేజ్ ద కిడ్నీ. కిడ్నీ ఇస్ వైటల్ ఆర్గాన్. ఓన్లీ స్టోన్ని బ్లాస్ట్ చేయటము, స్టోన్ని మాత్రం రిట్రీవ్ చేయడం చేస్తాం. వరస్ గాల్ బ్లాడర్తో ఆ రిస్క్ కాదు. టు బీ అంటే ఒకసారి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, గాల్ బ్లాడర్స్ 40 years బ్యాక్ ఎక్స్టెన్సివ్గా జరిగేది సర్జరీస్. అప్పుడే ఫ్యాటీ ఫుడ్ స్టార్ట్ అయింది, వరల్డ్ ఓవర్ తినడం స్టార్ట్ అయింది, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అప్పుడే స్టార్ట్ అయింది. సో పీపుల్ స్టార్టెడ్ ఈటింగ్ మోర్ ఫ్యాటీ ఫుడ్, డెవలపింగ్ గాల్ స్టోన్స్, గెటింగ్ ప్రాబ్లమ్స్. ఆపరేట్ చేసేటప్పుడు అప్పట్లో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అనాటమికల్ నాలెడ్జ్ కావచ్చు, సర్జికల్ స్కిల్స్ కావచ్చు, దే యూస్ టు ఇంజూర్ మెనీ డక్ట్స్, బైల్ డక్ట్స్ బాగా ఇంజూర్ చేశారు. సో ఆ తర్వాత లాప్రోస్కోపీ వచ్చింది. లాప్రోస్కోపీ వచ్చినాక కూడా బైల్ డక్ట్ ఇంజరీస్ ఏం తగ్గలేకుండా. సో మెల్లగా ఆ తర్వాత పీపుల్ స్టార్టెడ్ థింకింగ్, వై సర్జరీ, వై నాట్ వి జస్ట్ బర్న్ ద స్టోన్. స్టోన్ని కాల్చేద్దాం, స్టోన్ని తీసేద్దాం, ఇంజెక్ట్ చేసి స్టోన్ని కరిగించేద్దాం. ఇవన్నీ అటెంప్ట్స్ చేశారు. లేట్ 90s, ఎర్లీ 2000 ఆ పీరియడ్లో బాగా రీసెర్చ్ జరిగింది దాని గురించి. ఓన్లీ స్టోన్ తీసి చూద్దాం అనేసి ఆల్మోస్ట్ 10-15 years ట్రై చేశారు. ఇట్ ఎండెడ్ అప్ ఇన్ ఎ డిసాస్టర్. It caused more trouble than that. So over a period of time, people realized rather than worrying about how to remove the stones, gallbladder is essentially not an important organ. Leave it, take it off, and be done with it. But we have come out in whole circle వచ్చేసి now, except for కొన్ని boutique centers ఉన్నాయి, there are కొన్ని ఉన్నాయి, ఇండియాలో కూడా కొన్ని ఉన్నాయి, యూకేలో ఒక 2-3 ఉన్నాయి, where they say we treat only, will blast the stone, we will not touch the gallbladder. ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్ స్టోర్స్ ఉన్నాయి తప్ప ఎవరు దాన్ని ఫాలో గారు. ఇప్పుడు ఉన్న కరెంట్ కాన్సెప్ట్, కరెంట్ అక్సెప్టెన్స్ ఇస్ గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇట్స్ ట్రబ్లింగ్ యూ, గెట్ ఆపరేటెడ్. ఎందుకంటే అదే సార్, ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏమంటారు, గాల్ స్టోన్స్ అనగానే ఇప్పుడు విజడమ్ టూత్ డెంట్లో ఎలా తీసేయాలని చెప్తారో అలా ఫస్ట్ దాన్ని తీసేద్దాం అని చెప్తారు. అంటే అన్ని గాల్ స్టోన్ మీరు చెప్పారు, సైజ్ మ్యాటర్స్ కాదు, నెంబర్ ఆఫ్ స్టోన్స్ మ్యాటర్స్ కాదు, మారింది ట్రీట్మెంట్ మోడాలిటీస్ అని. అంటే అసలు మెడిసిన్స్ అనేవి లేవు అసలు గాల్ స్టోన్స్కి తీయడానికి, కరిగించడానికి కానీ అట్లా? అంటే లైక్ అదే ఆ అటెంప్ట్స్ అన్నీ అయిపోయినాయి. డైరెక్ట్లీ గాల్ బ్లాడర్లోకి క్యాన్లో పెట్టి మెడిసిన్ ఇంజెక్ట్ చేసి స్టోన్ కరిగించడము, లోపలికి లేజర్తో బర్న్ చేయించడము, లిథోట్రిప్సీతో బర్న్ చేయడం, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయ్యి లాస్ట్ కన్క్లూజన్ ఇక్కడికి వచ్చాం మనం.
దోస్ ఆర్ ఆల్ అటెంప్టెడ్. సో So సర్జరీ there are medications. See, now ఒక 10 years బ్యాక్ అర్సోకాల్ గురించి బాగా ఎక్కువగా చదివారు. అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అనేసి అది ఇస్తే స్టోన్ కరిగిపోతుందని కొన్ని స్టడీస్ కూడా వచ్చాయి. స్టోన్స్ డిసపియర్ అయిపోయిందని, స్టోన్ సైజ్ తగ్గిపోయిందని ఇవన్నీ వచ్చాయి. కానీ ఎసెన్షియలీ ఎక్కడ కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు. ఒకటి ప్రాబ్లీ పీపుల్ ఆల్ అగ్రీస్ ఇట్ మైట్ స్టాప్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ సైజ్. ఒకటి పీపుల్ హ్యావ్ అగ్రీడ్ టు దట్. అదర్ దాన్ దట్ అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ స్టోన్స్ని కరిగిచ్చేస్తుంది అనేది మాత్రం ఇంతవరకు కన్క్లూజివ్ ఎవరు ప్రూవ్ చేయలేకపోయినారు. ఓకే, ఇప్పుడు గాల్ స్టోన్స్ అంటే సర్జరీ అల్టిమేట్గా ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. బిఫోర్ సర్జరీకి వెళ్ళేటప్పుడు ముందు మీరు చెప్పింది ఏంటంటే సార్, మనం చాలా వరకు ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటే అనుకోకుండా మనం ఏదైనా వేరే టెస్టింగ్కో యాన్యువల్ చెకప్కో వెళ్ళేటప్పుడు అల్ట్రాసౌండ్లో డయాగ్నోస్ చేస్తామని, అది ఎంతవరకు యాక్యురసీగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్ట్రాసౌండ్లో 100% అల్ట్రాసౌండ్ అయినా అలా దాంట్లో దొరకని స్టోన్స్ ఏమైనా ఉంటాయా, ఇంకేమైనా మోడాలిటీస్కి వెళ్ళాలా డయాగ్నోస్టిక్? సో ఇన్సిడెంటల్గా పికప్ అయితే ఎక్కువ. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద టైమ్స్ ఇన్సిడెంటల్గా దేనికోసమో చూసినప్పుడు లేదా ర్యాండమ్ హెల్త్ చెకప్స్లోనే కనబడుతుంది గాల్ స్టోన్స్. అండ్ గాల్ స్టోన్స్ కరెక్ట్గా పికప్ చేయాలంటే ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండాలి. అంటే 8 hours ఫాస్టింగ్ అట్లా ఉంటే గాల్ బ్లాడర్ బాగా డిస్టెండ్ అవుతుంది. బాగా డిస్టెండ్ అయినప్పుడు ఇట్ గెట్స్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. అప్పుడు మన గాల్ స్టోన్స్ పికప్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఎప్పుడన్నా గాల్ బ్లాడర్ మనం తిన్నాక చేసుకుంటే గాల్ బ్లాడర్ కంట్రాక్ట్ అయిపోతుంది. సింపుల్, గాల్ బ్లాడర్ పని అది కాబట్టి మనం తిన్న వెంటనే అది కంట్రాక్ట్ జ్యూసెస్ రిలీజ్ చేసేస్తుంది. కాబట్టి తిన్నాక కొలాప్స్ అయిపోతే మనకి విల్ నాట్ పికప్ ద స్టోన్స్ ప్రాపర్లీ. సో కరెక్ట్గా చూడాలంటే గాల్ బ్లాడర్ యూ నీడ్ సింపుల్ అల్ట్రాసౌండ్ చాలు. అల్ట్రాసౌండ్లో ఎర్లీ మార్నింగ్ ఓవర్ నైట్ ఫాస్టింగ్ తర్వాత చేయించుకుంటే ఈజీగా ఉంటుంది. ఒక గుడ్ రేడియాలజిస్ట్ ఉండాలి, అంతే. ఇంతకుమించి అవసరం ఉండదు. వెరీ రేర్గా అంటే దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ కావచ్చు, కాన్సిక్వెన్సెస్ కానీ సివియర్గా అనిపిస్తే వీ గో ఫర్ ఎంఆర్సిపి కానీ సిటీ కానీ, బట్ యూజువలీ అల్ట్రాసౌండ్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఇప్పుడు సిమ్టమ్స్ ఏముంటుంది సార్? అంటే ఇది ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఓకే, బట్ ఎవరికైనా అంటే కడుపులో నొప్పి వస్తుందా, వస్తే ఎక్కడ వస్తుంది, ఏదైనా రేడియేటింగ్ పెయిన్ ఏమైనా ఉంటుందా, ఏ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి డౌట్ నా గాల్ స్టోన్స్ ఉన్నాయని డౌట్ పడవచ్చు? అక్కడే వస్తుంది ప్రాబ్లం. ఆ సిమ్టమ్సే కొంచెం వేగ్గా ఉంటుందని ప్రాబ్లం వస్తుంది. సో చాలా మట్టుకు ఏసిమ్టమాటిక్ ఉంటారు, చాలా మట్టుకు 70 to 80% ఏసిమ్టమాటిక్. అంటే వాళ్ళకు ఉందని కూడా తెలీదు. అది ఇట్ కెన్ లాస్ట్ ఈవెన్ ఫర్ 10 years 15 years కూడా. ఐ హ్యావ్ పేషెంట్స్ హు ఆర్ స్టిల్ ఫాలోయింగ్ విత్ మీ. నన్ను వాళ్ళు ఎప్పుడో ఒక 20 ఏళ్ళ కిందట నాకు అల్ట్రాసౌండ్ రిపోర్ట్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు పంపించినారు. ఇంకా కూడా ప్రతి ఇయర్ యాన్యువల్ చెకప్లో పంపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నార్మల్ ఉంటుంది, వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. సిమ్టమ్స్ అనేది అక్కడికి వస్తుంది ప్రాబ్లం. సిమ్టమ్స్ ఎందుకంటే స్టార్టింగ్లో చాలా వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. వెన్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ అండ్ ఇట్ ఈస్ బ్యాడ్, సింపుల్ అప్ డయాగ్నోస్ చేయడం. చాలా సివియర్ పెయిన్ ఉండడము, రైట్ సైడ్ బాగా విపరీతమైన పెయిన్ రావడం, ఫీవర్ రావడం, వామిటింగ్ రావడం, ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్. ఇక్కడికి వస్తే ఎవరికీ డౌట్ ఉండదు, డైరెక్ట్లీ దిల్ గో ఫర్ హాస్పిటల్, దిల్ గెట్ అడ్మిటెడ్ ఇండైరెక్ట్లీ అండ్ గెట్ ఆపరేటెడ్. అక్కడ కన్ఫ్యూషన్ ఉండదు. ఎర్లీ సిమ్టమ్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఎర్లీ సిమ్టమ్స్ ఏమవుతుంది, చాలా మట్టుకు అసిడిటీ లాగే ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం లాగే ఉంటుంది. అంటే అప్పర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్, మోర్ సో ఆయిలీ ఫుడ్ లేకపోతే ఫ్యాటీ ఫుడ్, స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత డిస్కంఫర్ట్ లాగా ఫీల్ అవటం, బ్లోటింగ్ లాగా ఫీల్ అవటం, ఒక క్రాంపీ పెయిన్ లాగా ఫీల్ అవటము. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈనో వేసుకున్నాం తగ్గిపోయింది అని సరిపెట్టుకుంటారు. ఇట్లనే అవుతుంది, నాకు చాలా రోజులు ఇచ్చింది, ఈనో వేసుకుంటాను లేకపోతే ఇంకో టాబ్లెట్ వేసుకుంటాను, ప్యాంటాప్ వేసుకుంటాను తగ్గిపోతుంది అంటారు. ప్రాబబ్లీ 7 out of 10 times అది అసిడిటీనే. బట్ ఒక 3 times ఇట్ ఈస్ నాట్ అసిడిటీ, ఇట్ ఈస్ ద గాల్ బ్లాడర్ స్టోన్ దట్ ఈస్ కాజింగ్ ద ట్రబుల్. స్టోన్ ఏమవుతుంది, పోయి ఇరుక్కుంటుంది, నెక్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ ఇరుక్కుంటుంది, గాల్ బ్లాడర్ కంట్రాక్ట్ చేయాల్సి వస్తుంది, పెయిన్ వస్తుంది, 1 or 2 hours అన్ఈజీగా అయిపోతారు. ఈ ఫేస్ని బిలియరీ కోలిక్ అంటారు. అన్ఈజీగా ఫీల్ అవుతుంటారు. ఒక 1/2 hour 1 hour తర్వాత స్టోన్ మూవ్ అయిపోతుంది, దే ఆర్ కంఫర్టబుల్, అబ్బా ఈనో వేసుకున్నాను రిలీఫ్ వచ్చిన. ఇట్ ఈస్ నాట్ ద గ్యాస్ ట్రబుల్, ఇట్ ఈస్ గాల్ బ్లాడర్. ఇది ఒక 20 to 30% ఆఫ్ పీపుల్ హూ రెగ్యులర్లీ హ్యావ్ డిస్కంఫర్ట్ ఆఫ్టర్ ఫ్యాటీ ఫుడ్, ఇట్ షుడ్ బి గాల్ స్టోన్స్ అండ్ నాట్ ఆల్వేస్ ఇట్ ఈస్ అసిడిటీ. ఇంకా వెరైటీ ప్రజెంటేషన్స్ ఉంటాయి. చెస్ట్కి వస్తాయి, ఇక్కడ పెయిన్ వస్తుంది, బ్యాక్ వస్తుంది. మాకు అట్లీస్ట్ ఇయర్లీ ఒక 3-4 cases కమ్ ఫ్రమ్ కార్డియాలజీ. కార్డియాలజీలో హార్ట్ ప్రాబ్లం అనుకుంటారు, అంత సివియర్ చెస్ట్ పెయిన్ ఉంటుంది, ఓల్డ్ ఏజ్ 60 years ఉంటుంది, పేషెంట్ సివియర్ స్వెట్టింగ్, అన్నీ క్లియర్ కట్గా కార్డియాక్ ఇష్యూ అనిపిస్తుంది. ఈసీజీ చేస్తారు, ఈసీలో కూడా సస్పిషన్ ఉంటుంది, కొన్నిసార్లు యాంజో కూడా అయిపోతుంది. అప్పుడు అది కూడా నార్మల్ ఉంది, ఎందుకు ఇంత డిస్కంఫర్ట్ ఉందని ఎతికినప్పుడు చూస్తే ఇది గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉంటుంది. సో ఎనీ అప్పర్ అబ్డామినల్ పెయిన్, లోయర్ చెస్ట్ పెయిన్ ఆర్ పెయిన్ ఇన్ ద బ్యాక్ ఆన్ ద రైట్ సైడ్ అండ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ అండ్ ఇట్ ఈస్ రికరెంట్,
బెటర్ ఎవాల్యుయేట్. సో ఇది కామన్ సిమ్టమ్స్ ఎవాల్యుయేషన్లో అల్ట్రాసౌండ్ ఫాస్టింగ్లో చేసుకుంటే బెటర్. ఒకటి. అండ్ సిమ్టమ్స్తో కూడా కోరిలేట్ కావాలి. ఇంకొక కామన్ సిమ్టమ్ ఏంటి ఉంటుందంటే బ్లోటింగ్ ఉంటుంది, డిస్పెప్సీ అంటారు. అంటే బ్లోటింగ్గా ఉంటుంది, ఉబ్బరంగా ఉండడము, ఫ్యాటీ ఫుడ్ తిన్నాక వామిటింగ్ సెన్సేషను, తేంపులు ఎక్కువ రావటం, బెల్చిన్స్ ఎక్కువ రావటము, ఒక 4-5 అవర్స్ ఉండి సెటిల్ అయిపోవటం. అది కూడా దట్ ఈస్ వెన్ గాల్ బ్లాడర్ ఇస్ గ్రమ్లింగ్, గాల్ బ్లాడర్ ఇస్ స్ట్రగ్లింగ్. అక్కడ ఇంకా అబ్స్ట్రక్ట్ కాలేదు, ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ టు ఏంటి. ఆ స్టేజ్లో బ్లోటింగ్ సెన్సేషను, డిస్పెప్టిక్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి కామన్ సిమ్టమ్స్. సో మేము ఏం చేస్తాం అంటే యూజువల్గా సింపుల్గా సిమ్టమ్స్ ఉండి మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే అల్ట్రాసౌండ్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ కనబడితే అట్లీస్ట్ వీళ్ళు దీన్ని మ్యాచ్ చేసుకుని ఇదే కారణం అనుకోవచ్చు. అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు చాలా మటుకు. సార్ మైల్డ్ పెయినే కదా సార్ అంటారు. సో వాళ్ళకి ఫేర్ అన్న ఒక 2-3 డేస్ లేదా 1 వీక్ అసిడిటీ మెడికేషన్ పెట్టి చూస్తాం. పెట్టినా కూడా వస్తుందంటే ఇంకా అర్థం చేసుకోవాలి ఇట్స్ నాట్ అసిడిటీ. ఆర్ ఇంకొంచెం ఇన్వేజివ్గా పోయి ఎండోస్కోపీ కూడా చేసేసుకొని ఆ టైంలో అసిడిటీ కాదు అనుకుంటే దెన్ ఇట్స్ గాల్ బ్లాడర్. చాలా మట్టుకు కన్ఫ్యూషన్ వచ్చింది అక్కడే, అసిడిటీనా గాల్ బ్లాడర్ స్టార్టింగ్ స్టేజ్లో. అదే కొంచెం ముదిరిపోయి ఇరుక్కొని సివియర్ ఇన్ఫెక్షన్, పెయిన్ రావటము, ఫీవరు, వామిటింగ్ వచ్చినప్పుడు ఎవరికి టెన్షన్ ఉండదు, అందరికి తెలిసిపోతుంది. స్కాన్ అలా పెట్టినంటే తెలిసిపోతుంది గాల్ బ్లాడర్ ప్రాబ్లం. ఈ ముందు పేషెంట్స్తోనే ప్రాబ్లం. ఎండోస్కోపీకి అల్ట్రాసౌండ్ ఈజీ కదా సార్, చాలా ఈజీ. ఫాస్టింగ్లో వెళ్ళి చేయించుకుంటే అండ్ మ్యాండేటరీగా. అంటే ఏమైనా ఒక బండ గుర్తులాగా, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఎసిడిటీ ఉందని తెలుసు, ఎసిడిటీ అంటే మసాలా ఫుడ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ కొన్ని ఫుడ్స్ టైమింగ్స్ బట్టి మారిపోతుంటుంది. అలాంటి వాళ్ళు ఏమైనా లైట్గా ఫ్యాటీ మీల్తో చూసుకొని దానికి ఏమైనా ఫ్యాటీ మీల్ తీసుకుంటే ఎక్కువ అవుతుందంటే గాల్ బ్లాడర్ సస్పెషన్లోకి వెళ్ళేటట్టుగా అట్లాంటివి ఏమైనా సజెస్ట్ చేయొచ్చు? సో అదే అసిడిటీ పూర్తిగా కంట్రోల్ అయినా కూడా ఎపిసోడ్స్ ఆఫ్ పెయిన్ వస్తుందంటే ఇట్ ఇస్ గాల్ బ్లాడర్. అంటే వీ హ్యావ్ అదర్ కొంచెం అడ్వాన్స్ టెస్ట్ ఉంది, హిడా స్కాన్ కావచ్చు, ఇలాంటివి చేయొచ్చు. అంటే గాల్ బ్లాడర్ ఎంత ఫంక్షన్ అవుతుంది చూడడానికి హిడా స్కాన్ ఉంది, న్యూక్లియర్ స్కాన్స్ అవన్నీ చేయొచ్చు. బట్ యూజువల్లీ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మనకు అసిడిటీయా గాల్ బ్లాడర్ ప్రాబ్లమా ఫస్ట్ వచ్చేది ప్రాబ్లం. సింపుల్ అసిడిటీ ట్రీట్మెంట్ పెట్టండి, 1 వీక్లో రెస్పాన్స్ రాలేదా, దెన్ ఇట్ ఇస్ గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్. ఆర్ ద సిమ్టమ్స్ ఆర్ వర్సనింగ్, ఆర్ ద అల్ట్రాసౌండ్ ఆల్రెడీ షోస్ ఇట్ ఇస్ గాల్ బ్లాడర్ విత్. అంటే అల్ట్రాసౌండ్ చేసినప్పుడు కొన్ని సైన్స్ ఉంటాయి, అవి కనిపించాయంటే మనకు సెకండ్ థాట్ ఉండదు. అల్ట్రాసౌండ్ చేసేటప్పుడు గాల్ బ్లాడర్లో వాల్ థికనింగ్ ఉంది, చుట్టూ ఫ్లూయిడ్ ఉంది, ఇన్ఫెక్టివ్ ఫ్లూయిడ్ ఉంది, ఇక్కడ ఇంకా క్వశ్చనే లేదు, ఇట్ ఇస్ గాల్ బ్లాడర్, సర్జరీ చేయాల్సింది. కొన్నిసార్లు అలాంటివి ఏమి ఉండదు, స్టోన్ మాత్రం కనబడుతుంది, అప్పుడే మనకు డౌట్ వస్తుంది అసిడిటీనా గాల్ బ్లాడర్. ఇప్పుడు ఎవ్రీ గాల్ స్టోన్ వచ్చిన తర్వాత దానికి సర్జరీ అవసరమా సార్, లేకపోతే ఏమైనా దాని వాల్ థికనింగ్, కోలిసిస్టైటిస్, కోలిలిథియాసిస్? లైక్ ఐ సెడ్, మనకు యావరేజ్గా మన హాస్పిటల్ కానీ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ యావరేజ్గా 200 to 300 హెల్త్ చెకప్స్ అవుతాయి ఎవ్రీడే. వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ అవుతాయి, 500-600 హెల్త్ చెకప్స్ కూడా అవుతాయి. వీటిలో కనీసం 20% కేసులు గాల్ స్టోన్స్ పికప్ అవుతాయి. వాళ్ళందరికీ చేసుకుంటూ పోతే హాస్పిటల్ సరిపోవు. సో అవసరం లే, కనిపించినప్పుడంతా చేయాల్సిన అవసరం లేదు. సిమ్టమ్స్ స్టార్ట్ అయినా చాలాసార్లు ఏమవుతుంది, ఇంకో ప్రాబ్లమ్, పేషెంట్కి ఆల్రెడీ సిమ్టమ్స్ ఉంటాయి, అందువల్ల ఏం తెలియదు అసలుకి. సో ఒకసారి కనబడితే జస్ట్ టాక్ టు డాక్టర్, వాళ్ళు చెప్పి నాకు ఉన్న సిమ్టమ్స్ అదేనా అని కనుక్కోవడం బెస్ట్. సిమ్టమ్స్ స్టార్ట్ అయినాక సిమ్టమ్స్ పెరుగుతున్నా, ఈ సింపుల్ ఈనోలతో రెస్పాన్స్ రాకపోయినా, ఫ్రీక్వెంట్గా వస్తున్న సిమ్టమ్స్, ఎవ్రీ ఫ్యాటీ మీల్తో డిస్కంఫర్ట్ పెరిగిపోతున్నా, డెఫినెట్లీ హ్యావ్ టు కన్సల్ట్ అండ్ కన్సిడర్ సర్జరీ. సిమ్టమ్స్ రానంత వరకు యు ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. నువ్వు అసలు యూ డోంట్ ఈవెన్ నీడ్ టు మీట్ ఎ డాక్టర్. సో గాల్ స్టోన్స్ ఉన్నా కానీ సిమ్టమ్స్ లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు అస్సలు లేదు. అండ్ 70% ఛాన్స్ దట్ యూ వోంట్ గెట్ సిమ్టమ్ ఆల్సో. ఓకే, 70% ఛాన్స్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ మే నాట్ గెట్ ఎ ప్రాబ్లమ్. సో అందులో చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినట్టు మీరు MBBS చదివినప్పటి నుంచి ఇప్పుడు వరకు పంపిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకా. సో మ్యాండేట్ అంటే రిమోట్ లెవెల్లో ఏమవుతుందంటే గాల్ స్టోన్ అనగానే 100% సర్జరీ చేయాలి అంటే ఇదే చెప్తాను. ఇదొక స్పెక్ట్రమ్ వేర్ విసే డోంట్ వరీ, నాకు 20 years నుంచి ఫాలోఅప్లో పేషెంట్ ఏం లేకున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక విఐపి ఎక్స్ మినిస్టర్ మనవడు, అప్పుడు మినిస్టర్ ఆయన, ఇప్పుడు ఎక్స్-అయినారు, ఆయన మనవడు, ఆయన యంగ్ పిల్ల, చిన్నపిల్లడు అబ్బాయి, 20 years, బాగా ఒబేస్, పుష్టిగా అబ్బాయి ఉన్నాడు. తను ఏదో హెల్త్ చెకప్కి వచ్చినప్పుడు గాల్ స్టోన్స్ ఉన్నది. అతను యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్ కొరకు చూపించుకొచ్చినప్పుడు మాకు అతను స్కాన్ చూపించాడు, దాంట్లో గాల్ స్టోన్స్ ఉన్నాయి. హీ హ్యాడ్ నెవర్ హ్యాడ్ సిమ్టమ్స్, మంచి గుడ్ బాయ్, ఏం లేవు కదా అనేసి ఐ సెడ్ గో అవే, నో ప్రాబ్లం, టేక్ గుడ్ హెల్తీ డైట్, లూజ్ వెయిట్, షుడ్ బి ఫైన్ అనుకో. కరెక్ట్గా 1 yearలో హీ కేమ్ బ్యాక్ విత్ సివియర్ ప్యాంక్రటైటిస్, గాల్ స్టోన్ ఇండ్యూస్డ్ ప్యాంక్రటైటిస్. ఎంత బ్యాడ్ ప్యాంక్రటైటిస్ అంటే హీ వాజ్ ఇన్ ICU ఫర్ ఆల్మోస్ట్ ఎ month. బతుకుతాడా పోతాడా అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆల్ బికాస్ ఆఫ్ గాల్ స్టోన్స్ ఉంది. మనం ఇందాక డిస్కస్ చేసిన కాంప్లికేషన్ డిస్కస్ చేయలేదు. గాల్ స్టోన్స్ కెన్ కాజ్ ప్యాంక్రటైటిస్. ఆ అబ్బాయి హీ అండర్వెంట్ అట్లీస్ట్ 2 surgeries.
అతని ప్యాంక్రడైటిస్ ఎంత సివియర్ అయిపోయిందంటే ఇక్కడ నుంచి ఆ ఇన్ఫెక్షన్స్ కనెక్షన్ ఒక లంగ్కు కనెక్ట్ అయింది, ఫిస్టులా ఫామ్ అయింది, లంగ్కి ఫిస్టులా ఫామ్ అయ్యి బ్లాడర్ అంటే డయాఫ్రమ్ని డ్యామేజ్ చేసుకుంటా పోయింది. సో ఈ రిక్వైర్డ్ కార్డియాక్ థొరాసిక్ సర్జరీ, అబ్డామినల్ సర్జరీ అండ్ గాల్ బ్లాడర్ సర్జరీ ఇవన్నీ చేయించుకొని, అంటే అట్ దట్ టైమ్ యూఆర్ నాట్ రాంగ్ సేయింగ్ దట్ నీకు సిమ్టమ్స్ లేదు అని. అప్పుడు సిమ్టమ్స్ నిజంగానే లేవు, కానీ ఆ తర్వాత అతను సిమ్టమ్స్ స్టార్ట్ అయిన ఎర్లీగానే వచ్చి ఉండాల్సింది, కొంచెం డిలే చేస్తాడు. ఈ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ఆంధ్ర సైడ్ నుంచి. సో అందువల్ల విచ్ పేషెంట్స్ డెవలప్ ప్రాబ్లమ్స్, విచ్ పేషెంట్స్ డెవలప్ కాంప్లికేషన్స్ చెప్పడం కష్టం. బట్ అందుకని యూ బీ అవేర్ వన్స్ యూ హ్యావ్ గాల్ స్టోన్స్, ద మూమెంట్ యూ డెవలప్ మైల్డ్ సిమ్టమ్స్ రష్. ఓకే, అది సింపుల్. సో బట్ అల్టిమేట్గా సర్జరీ చేయాల్సి వస్తుంది అనేది అంటే డిపెండ్స్ ఆన్ సిమ్టమ్స్ అని చెప్తారు, ఐడెంటిఫై చేయగలిగితే. సిమ్టమ్ అంటే అగైన్ ఐ విల్ కమ్ టు అగైన్ ద అదర్ పాయింట్. సర్జరీ అంటే అదొక భూతంలాగా చూడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ అంటే ఇక్కడ నుంచి కట్ చేసాడు, ఇంత కట్ చేసి హాస్పిటల్లో పెద్ద ట్యూబ్ వేసి ఆ వుండ్ హీల్ అయినంత వరకు ఉండి అంతా పేషెంట్ ఇంటికి వెళ్ళేటప్పటికి వారం 10 రోజులు ఆ లోపల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు వీ హ్యావ్ కమ్ టు ఎ స్టేజ్ వేర్ అట్లీస్ట్ 20 to 30% పేషెంట్స్ గో హోమ్ ఆన్ ద సేమ్ డే. ఓకే, డే కేర్ సర్జరీలాగా వెళ్ళిపోతారు. అంటే అందరికీ కాదు, మోస్ట్ పేషెంట్స్కి అలా చేయొచ్చు. చాలా మటుకు మందికి ఏమంటే దే ఆర్ పెయిన్ సెన్సిటివ్ కాబట్టి సో బెటర్ టు గెట్ ఐవి అనాలిసిక్స్ అందుకోసం ఉండాల్సింది తప్ప సర్జరీ పర్సే దే డోంట్ నీడ్ టు స్టే ఫర్ ద నైట్. చాలా మటుకు పేషెంట్స్ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సాయంత్రం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ ఆస్క్ ఫర్ దెమ్ టు స్టే ఫర్ ఎ డే, అందుకోసం ఉండాల్సి వస్తుంది. బట్ మోస్ట్ పేషెంట్స్ ఇఫ్ దే గెట్ ఆపరేట్ ఇన్ ద మార్నింగ్, బై ఈవినింగ్ దే వెరీ కంఫర్టబుల్ అండ్ విత్ నో కాన్సిక్వెన్సెస్. వెరీ రేర్లీ డూ వీ సీ పేషెంట్స్ రిక్వైరింగ్ సెకండ్ డే స్టే, 2వ రోజు 3వ రోజు ఉండాల్సిన అవసరం అనేది చాలా చాలా అరుదు. మరీ సెన్సిటివ్ పేషెంట్ లేకపోతే ఇన్ఫెక్షన్ బాగా ముదిరిపోయే లోపల స్ట్రక్చర్స్ అన్ని బ్యాడ్లీ స్ట్రక్ అలాంటప్పుడే తప్ప దే డోంట్ నీడ్ టు స్టే మోర్ దెన్ ఎ డే. ఇంత సింప్లిఫై అయిపోయింది సర్జరీ కాబట్టి కొద్దిగా ఎర్లీగా వచ్చి భయపడకుండా చేసుకోవడం బెటర్. సో గాల్ స్టోన్స్ ఉండేటప్పుడు ఇప్పుడు మీరు 2 రకాలు చెప్పారు కదా, సర్జరీ అందరికి అవసరం లేదు, డైట్ సిమ్టమ్స్ కన్నా తక్కువ అయితే. బట్ అవాయిడ్ చేసే డైట్ మీరు చెప్పినట్టుగా ఆయిల్ ఫుడ్ ఇవన్నీ తగ్గించాలని చెప్పారు. బట్ ఏ పర్సన్ గాల్ స్టోన్స్తో ఐడెంటిఫై అయితే సర్జరీ అవాయిడ్ చేయడానికి ఆయన ఏమైనా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ లైక్ డైట్ చేంజెస్ కానీ ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా. సో మెయిన్ థింగ్ హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఫుడ్. అక్కడికే మనం వచ్చేది. లూజింగ్ వెయిట్ హెల్దీలీ, హెల్దీ వెయిట్ లాస్ ఇంపార్టెంట్ ఒకటి. రెండోది కట్ డౌన్ యువర్ హ్యాబిట్స్. అంటే ఆల్కహాల్ ఇవన్నీ ఏమవుతాయంటే దే ఆర్ లివర్ టాక్సిక్, లివర్ని ఫ్యాటీ లివర్గా మార్చి సిరోసిస్గా మార్చడానికి హెల్ప్ చేస్తాయి. సిరోటిక్స్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇన్సిడెన్స్ ఎక్కువ. సో ఒకటి అది హెల్తీ లైఫ్ స్టైల్, వెయిట్ లాస్, హెల్తీ హ్యాబిట్స్, దెన్ హెల్తీ ఫుడ్, మోర్ ఫైబర్, లెస్ ఫ్యాట్, గుడ్ కార్డియో యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే మీ కరెంట్ స్టోన్స్ పెరగకుండా ఉండొచ్చు ఆర్ కొత్త స్టోన్స్ ఫామ్ కాకపోవచ్చు. ఇలాంటి వాళ్ళు కావాలంటే దే కెన్ ట్రై అర్సోడియాక్సికోలిక్ యాసిడ్. బట్ లైక్ ఐ సెడ్ నో స్పెసిఫిక్ డైట్. ఇట్స్ ఆల్వేస్ ద కేస్ విత్ గాల్ బ్లాడర్. అందరూ మిస్కన్సెప్షన్, సర్జరీకి ముందు ఇది తిన్నాను తినలేనా, సర్జరీకి ముందు, సర్జరీ అప్పుడు, సర్జరీ తర్వాత సేమ్ డైట్, ఏమి మారబోయేది లేదు. సర్జరీ తర్వాత ఎప్పుడైనా ఫ్యాటీ డైట్స్ తక్కువ తినాలి. వీ ఆస్క్ యూ టు ఈట్ హెల్తీ అంతే, ఇట్స్ హెల్తీ డైట్ అంతే. యాక్చువల్లీ డైట్ అంటే గుర్తుంది సార్, నేను ఇంతకుముందు 2 పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు ఎప్పుడు చెప్పేది ఎవ్రీ ప్రోటీన్ డైట్ అని అందరూ ఒక ఫ్యాంటసీలో నాన్ వెజ్ అని బాగా తింటారు. మీరు సజెషన్ చేస్తుందంటే ఎవ్రీ టైమ్ బిఫోర్ ప్రోటీన్ మీల్ మీరు ఒక ఫైబర్ తినండి, ఫైబర్ ఫుడ్ కానీ తినండి. ఏమేమి తినంటారు, ఎంత క్వాంటిటీ తినమంటారు? సో ఫైబర్ నార్మల్ డైలీ రిక్వైర్మెంట్ ఇస్ 25 to 30 grams ఫర్ అన్ అడల్ట్ హూ టేక్స్ నార్మలీ. అన్ఫార్చునేట్లీ మన కరెంట్ దీంట్లో ప్రోటీన్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు అవర్ యాన్సిస్టర్స్. ప్రోటీన్ ఈజ్ మోర్, అంటే నాన్ వెజ్ ఇంక్లూడింగ్ మీ, వీ ఈట్ మోర్ నాన్ వెజ్ దాన్ అవర్ యాన్సిస్టర్స్. ప్రోటీన్ వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఇట్ స్లోస్ యువర్ ఇంటెస్టైన్, కాన్స్టిపేషన్ ఇవన్నీ కామన్ విత్ ప్రోటీన్. సో కాబట్టి కొంచెం ఫైబర్ ఎక్కువ తీసుకోవడం బెటర్. ఫైబర్ యూజువల్గా 2 types ఉంటాయి, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని ఉంటుంది. సో దాంట్లో యూ కెన్ సీ ద లిస్ట్ అండ్ పిక్ వాట్ ఎవర్ యూ లైక్. టార్గెట్ 30 to 35 grams ఆఫ్ ఫైబర్. అనదర్ ప్రాబ్లమ్ ఇస్ అడిక్వేట్ వాటర్ తీసుకోరు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వాటర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు కీప్ ఫ్లూయిడ్స్ థిన్నర్, బయల్ జ్యూస్ కావచ్చు అన్నిటికి కూడా. సో ఇవి 2 ప్లస్ హెల్తీ ఫిజికల్ యాక్టివిటీ. ఫైబర్ సెట్ చేయడం అది ఓకే సార్. ఇప్పుడు గూగుల్లో అందరికి వచ్చే ముందు పేషెంట్ చెక్ చేసుకుని వచ్చేస్తున్నారు, అది ఒక రకంగా మంచిది, ఒక రకంగా భయపెడుతుంది. సో మీరే కొన్ని సజెషన్స్ అంటే మినిమం ఏమేమి చియా సీడ్స్ అంటారు మంచి ఫైబర్ అంటే. చియా సీడ్స్ వెరీ గుడ్. సో తర్వాత ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఒక రఫ్ ఎస్టిమేట్కి ఇందాక చెప్పినట్లే
నేను అందరికీ చెప్పే ఎగ్జాంపుల్ చెప్తా. 30 grams నార్మల్ రిక్వైర్మెంట్ ఫర్ అన్ అడల్ట్ అన్నాం కదా. ఒక లార్జ్ జామకాయ ఇస్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్. బిగ్ జామకాయ 3 grams ఉంటుంది అట్లా. సో మీరు ఎంత తీసుకోవాలో ఆలోచించినప్పుడు పెద్ద జామకాయలో 3 grams 3 నుంచి అంటే పెద్దదైతే 2.5 to 3.5 grams దాకా ఫైబర్ ఉంటుంది. మనకు 30 grams ఫైబర్ కావాలి. అంత తీసుకోవాలి, ఆ లెవెల్లో తీసుకోవాల్సి వస్తుంది. చియా సీడ్స్లో ఎక్కువ ఉంటుంది అంటే చియా సీడ్స్లో కూడా ఉంటుంది. చియా సీడ్స్లో ఎక్కువ ఉంటుంది, బెసిల్ సీడ్స్ ఇవన్నిట్లో ఎక్కువ ఉంటాయి. హోల్ వీట్లో ఉంటుంది, అవకాడోస్లో ఉంటుంది, దెన్ బీన్స్, ఆల్ వెజ్జీస్ విత్ పీల్, ఆల్ ఫ్రూట్స్ విత్ పీల్, ఇవన్నీ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా ఇప్పుడు ఏంటంటే లెమన్ వాటర్ తాగితే స్టోన్స్ కరుగుతాయి అంటారు, ఎంతవరకు నిజం? నో రిలేషన్, ఛాన్సే లేదు. మెడిసిన్తో ఈ స్టోన్స్ కరిగించేది అయితే గాల్ స్టోన్స్ వరకు అయితే లేదు. మీరు చెప్పిన అల్సోడియాక్సికోలిక్ యాసిడ్ అంటే కొంతవరకు పనిచేసే స్టోన్ ప్రోగ్రెస్ని తగ్గించవచ్చేమో, కానీ సైజ్ తగ్గించడమో లేకపోతే నెంబర్ పెరగకుండా ఉండడానికి ఒక ఇన్కన్క్లూజివ్ డేటా ఉంది. ఇప్పటివరకు కన్క్లూజివ్ డేటా లేదు. సార్ ఇప్పుడు సర్జరీ డేంజరసా గాల్ బ్లాడర్ సర్జరీ? సర్జరీ లైక్ సైడ్ ఇంతకుముందు సర్జరీ చాలా పెద్దగా ఉంటుంది, పోను రిఫైన్ అవుతా వచ్చింది. లాస్ట్ 40-50 yearsలో బాగా రిఫైన్ అయింది. ఇప్పుడు ఎలా అయిందంటే బీట్ రోబోటిక్ సర్జరీ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ టేక్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే టైం కన్స్ట్రైంట్స్ పెట్టుకోం, కానీ మనం ఎంత స్లోగా సేఫ్గా చేసినా 1/2 hour 40 minutesలో అయిపోయి సర్జరీ. విత్ కరెంట్ అనస్థీషియా పేషెంట్ వేక్స్ అప్ యాజ్ గుడ్ యాజ్ ఫ్రెష్, అండ్ మోస్ట్ పేషెంట్స్ ఆర్ గుడ్ టు గో హోమ్ బై ఈవినింగ్. ఇంత సింపుల్ సర్జరీ అయిపోయింది. కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు వస్తాయంటే మెయిన్గా ప్రాబ్లమ్స్ వచ్చేది 2 situations వస్తాయి. ఒకటి, యు ఆర్ గోయింగ్ టు ఏ బ్యాడ్ సెటప్, ఆడ ఎక్విప్మెంట్ ఎక్కువ ఇష్యూ కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డాక్టర్ కావచ్చు, అట్లాంటప్పుడు ప్రాబ్లం రావచ్చు. రెండోది, యు ఆర్ గోయింగ్ వెరీ లేట్, అంటే బాగా మల్టిపుల్ ఎపిసోడ్స్ వచ్చి చాలా మటుకు పేషెంట్స్ మాకు అట్లా వస్తారు. దే గెట్ పెయిన్, లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆ లోకల్ డాక్టర్స్ టెస్ట్లు కూడా చేయకుండా యాంటీబయాటిక్స్ పెడతారు, 2-3 daysలో పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ దే గో హోమ్. ఇట్లాంటి ఎపిసోడ్స్ రికరెంట్గా అయ్యి గాల్ బ్లాడర్ ఒక స్టేజ్లో బాగా కుళ్ళిపోయి, ఇంకా పచ్చిగా చెప్పాలంటే పుచ్చిపోయి, అలాంటి స్టేజ్లో వచ్చిన పేషెంట్స్కి సర్జరీ వల్ల ప్రాబ్లమ్స్, సర్జరీ డిలే అవటమో లేదా కాంప్లెక్స్ సర్జరీ అవటమో అవుతుంది తప్ప రైట్ టైంకి రైట్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ఎర్లీగా వస్తే ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ సర్జరీ, వన్ ఆఫ్ ద బేసిక్ సర్జరీస్. అంత బేసిక్ సర్జరీ అది, డే కేర్. సో ఇప్పుడు సర్జరీ చేయకపోతే చాలామంది చెప్తాను సార్, గాల్ బ్లాడర్ సర్జరీ చేయకపోతే అది రప్చర్ అయిందా, ఆ జ్యూసెస్ మిక్స్ అయ్యాయి అంటే డేంజర్ అని. ఏ రకంగా అది ప్రాబ్లం? అంటే ప్రాబ్లం వచ్చాక, అంటే సర్జరీ చేయించుకోలేదు, గాల్ స్టోన్స్ ఆల్రెడీ సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి బట్ సర్జరీ చేయించుకోలేదు అంటే, లైక్ ఐ సెడ్ గాల్ బ్లాడర్ ఇలాంటి సంచిలాగా ఉంటుంది, దాని ఎంట్రన్స్లో గాల్ బ్లాడర్ ఇరుక్కుంది అనుకోండి, గాల్ బ్లాడర్ అటెంప్ట్ చేస్తుంది ఆ స్టోన్ ఎంటీ చేయడానికి, ఒక స్టేజ్ వరకు ట్రై చేస్తుంది, ఆ తర్వాత ఇట్ గివ్స్ అప్, ఆ తర్వాత ప్రెషర్ బిల్డప్ అయి గాల్ బ్లాడర్ రప్చర్ అవుతుంది. రప్చర్ అయితే లోపల ఉన్న జ్యూసెస్ అంతా పొట్టలోకి రిలీజ్ అయ్యి డిసాస్టర్. అది అక్కడ వరకు పోనీయకూడదు. యూజువల్గా పేషెంట్స్ ఈ స్టేజ్లోనే చాలా పెయిన్తో వచ్చేస్తారు. బట్ ఈవెన్ నౌ ఈ ఏజ్లో ఈ టైంలో కూడా హైటెక్ సిటీలో కూడా వి స్టిల్ సీ పీపుల్ కమింగ్ విత్ రప్చర్డ్ గాల్ బ్లాడర్. అది ఏం కాంప్లికేషన్ అంటే ఏ రకమైన డేంజర్ అంటే అబ్డామినల్ కండిషన్ అంటే ఇంటెస్ట్ అబ్డామిన్ ఎలా అంటే పొట్ట ఎలా అంటే పొట్ట ఉంది, పొట్టలో పేగులు ఉన్నాయి, పేగుల్లో ఉన్న కంటెంట్స్ పేగుల్లోనే ఉండాలి, గాల్ బ్లాడర్లో ఉన్న కంటెంట్స్ గాల్ బ్లాడర్లో ఉండాలి. అది పగిలి పొట్టలోకి రిలీజ్ అయితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం స్ప్రెడ్ అయిపోయి సివియర్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్సే. దెర్ ఆర్ అదర్ కాంప్లికేషన్స్ విత్ గాల్ బ్లాడర్ స్టోన్స్. గాల్ బ్లాడర్ స్టోన్స్ క్యాన్ స్లిప్ డౌన్, అంటే గాల్ బ్లాడర్లోనే ఉన్నంత వరకు ఒక సమస్య జారి కిందికి వచ్చిందంటే, ఇంక ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఒక అబ్బాయిది, ఆ అబ్బాయికి లాగా ప్యాంక్రటైటిస్ రావచ్చు, జాండిస్ రావచ్చు, సివియర్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇవన్నీ జరిగేది 5 to 10% అయినప్పటికీ ఇది డిసాస్టర్స్. చాలా మట్టుకు మనం భయపడేది గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ కంటే కూడా వీటి గురించే. ప్యాంక్రటైటిస్, కొలాంజైటిస్ అంటే బైల్ డక్ట్లోకి గాల్ బ్లాడర్ స్టోన్ ఇరుక్కొని సివియర్ ఇన్ఫెక్షన్ రావటం, గాల్ బ్లాడర్ గ్యాంగ్రీన్ అదే ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్నాం. పేషెంట్స్ చాలా లేట్గా వస్తున్నారు, గ్యాంగ్రీన్ అయిపోయే స్టేజ్కి వస్తున్నారు, గ్యాంగ్రీన్ అయి పర్ఫరేట్ అయ్యే స్టేజ్కి వస్తున్నారు. అది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అసిడిటీ అయినా ఒక 2 రోజులు 3 రోజులు చేసుకుంటారు. ఈ డయాబెటిక్స్లో ఓల్డర్ పీపుల్లో ఎర్లీగా వస్తుంది ఈ గ్యాంగ్రీన్ అంతా. సో కొంచెం ఎర్లీగానే ముందుకు పోవాల్సి వస్తుంది. సో ఇవి మేజర్ కాంప్లికేషన్స్. దీంట్లో సింపుల్ కోలిసిస్టైటిస్ ప్రాణాలు పోకపోవచ్చు, అలాంటివి జరుగుతాయి. కానీ ప్యాంక్రటైటిస్, కొలాంజైటిస్ ఇవన్నీ డిసాస్టర్స్. వీటితో దే ఆర్ లైఫ్ థ్రెటనింగ్. ద లైఫ్ రిస్క్ ఈజ్ ఆల్మోస్ట్ 5% ఇన్ బ్యాడ్ ప్యాంక్రటైటిస్.
సో అందువల్ల ఎవ్రీ గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సింపుల్. సార్ మరి ఇప్పుడు గాల్ స్టోన్ అయితే మీరు పెద్ద అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు అన్నారు. బట్ గాల్ స్టోన్స్కి చాలామంది దీనికి క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్ చాలా ఎమర్జెన్సీ అంటాం కదా, అది గాల్ స్టోన్స్ వల్ల ఏమైనా అయ్యి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో గాల్ బ్లాడర్ క్యాన్సర్ కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ అస్ ఇండియన్స్. ఎందుకంటే వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ 3 హైయెస్ట్ ప్లేసెస్ విత్ హై ఇన్సిడెన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఇస్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియా. సో ద గ్యాంజెస్ బెల్ట్ అంటారు, గ్యాంజెటిక్ బెల్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు యూపీ, అటు సైడు హిమాచల్ వరకు దీన్ని గ్యాంజెటిక్ బెల్ట్ అంటారు. ఈ బెల్ట్లో ఇన్సిడెన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎందుకు? కుడ్ బి మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అంటే దెర్ ఆర్ మెనీ థియరీస్ టు ఇట్, నథింగ్ ఈస్ ప్రూవన్. కానీ పాసిబిలిటీ వచ్చేసి హై ఇన్సిడెన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్, ఈ ఏరియాలో స్టోన్స్ ఎక్కువ, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువ. రెండోది ఒక్క థియరీ, ఆ వాటర్లో ఉండే బ్యాక్టీరియా విచ్ ఇస్ లిటిల్ కాజింగ్ ద ట్రబుల్ టు ద గాల్ బ్లాడర్ అని. ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, బ్యాడ్ లైఫ్ స్టైల్స్ కావచ్చు, ప్రాబ్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఏరియాలో ద గ్యాంజెటిక్ బెల్ట్, పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ హియర్. ఇంకో థియరీ ఏంటంటే అక్కడ నుంచి మూవ్ అయిపోతే రిస్క్ తగ్గిపోతుందా అంటే లేదు. పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ దిస్ ఏరియా, వెర్ ఎవర్ దే ఆర్, ద రిస్క్ ఆఫ్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఇస్ మోర్ ఫర్ దెమ్ కంపేర్ టు అదర్ పీపుల్. డి ఏరియా వెస్ట్ బెంగాల్ నుంచి టువర్డ్స్ యూపీ, గ్యాంజెటిక్ బెల్ట్, ఎంటైర్ బెల్ట్లో ఇన్సిడెన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఇస్ వెరీ హై. సో దెర్ ఇస్ నో డెఫినెట్ రీజన్ ఫర్ దాట్. ఒక డెఫినెట్ అసోసియేషన్ ఈస్ గాల్ బ్లాడర్ స్టోన్. ఓకే. స్టోన్ లాంగ్ టైం ఉంటే, అలాగే ఉంటే, ఒక థియరీ ఏంటంటే అలా స్టోన్ ఉండి స్టోన్ ఇరిటేట్స్ ద గాల్ బ్లాడర్ లీడింగ్ టు డిస్ప్లేసియా, మెటాప్లేసియా అండ్ క్యాన్సర్. ఒక థియరీ, ఒక పాసిబుల్ థియరీ. ఆర్ ద బ్యాక్టీరియా ఇన్ దట్ వాటర్, ద గ్యాంజెటిక్ బెల్ట్ వాటర్ ఈజ్ ఆల్సో ప్రీడిస్పోజింగ్. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఏరియా నుంచి వస్తే పేషెంట్స్ ఇప్పుడు చిన్న సస్పిషన్ ఉన్నా చేసేయడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ద వర్స్ట్ థింగ్ అబౌట్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఇస్ ఇట్ హాస్ ద లోయెస్ట్ సర్వైవల్ రేట్ అమాంగ్ అబ్డామినల్ సర్జరీస్, అబ్డామినల్ మ్యాలిగ్నెన్సీస్. పొట్టకు సంబంధించిన క్యాన్సర్లు ఏవి తీసుకున్నా గాల్ బ్లాడర్ క్యాన్సర్కి 5 years సర్వైవల్ రేట్ చాలా లో ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. వెరీ పూర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. 1 because ఇట్ స్ప్రెడ్స్ ఫాస్ట్, 2 because ఇట్ ప్రెజెంట్స్ వెరీ లేట్. అప్పటికి అన్ని డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మేము ముఖ్యంగా ఈ ఏరియా నుంచి వచ్చే పేషెంట్స్కి కొంచెం పార్షియలీ సస్పిషియస్ ఉన్నా, లేదా వాళ్ళకి దే ఇన్సిస్ట్ ఆల్సో, వీ డోంట్ హెసిటేట్ టు ఆపరేట్ బికాస్ వీఆర్ అవాయిడింగ్ సర్జరీ చేద్దాం అనుకున్నదానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఇది కన్వర్ట్ అవ్వకుండా క్యాన్సర్గా. ఇన్సిడెన్స్ చాలా తక్కువ. ఇన్సిడెన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఇస్ స్టిల్ లెస్ కంపేర్ టు కోలన్ క్యాన్సర్స్ ఇవి చూసుకుంటే చాలా చాలా తక్కువ. బట్ స్టిల్ ఒక పేపర్ వచ్చింది, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ, నార్త్ ఇండియాలో ఫీమేల్స్లో 3rd most కామన్ క్యాన్సర్ ఇస్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ అండి. నేను చెప్పిన ఈ ఏరియాలో ఫీమేల్ పేషెంట్స్లో 3rd most క్యాన్సర్ ఇస్ గాల్ బ్లాడర్ క్యాన్సర్. అబ్డామినల్ క్యాన్సర్స్లో, నాట్ ఎవ్రీ, అబ్డామినల్ క్యాన్సర్స్లో 3rd most క్యాన్సర్ ఇస్ గాల్ బ్లాడర్ క్యాన్సర్. అంత కామన్ అయిపోయింది. సిగ్నిఫికెంట్ నెంబర్. అంటే ఇట్ కెనాట్ బి రబ్డ్ ఆఫ్, అంటే చిన్నదిగా నేను చెప్పేదానికి లేదు. సో అందువల్ల డౌట్ ఉన్నప్పుడు ఒక స్కాన్లో కూడా, కొన్నిసార్లు స్కాన్లో వీ కెన్ పికప్ క్యాన్సర్స్ ఎర్లీ. డౌట్ ఉన్నప్పుడు చేసుకోవడం బెటర్. ఎందుకంటే సింపుల్ సర్జరీ అవాయిడ్స్ ఎ మేజర్ డిసాస్టర్. సో ఇప్పుడు మీరు గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల అది బ్లాక్ అయ్యి ప్యాంక్రియాటైటిస్ కాజ్ చేస్తుంది అంటారు. ప్యాంక్రియాటైటిస్ జనరల్గా మనందరూ తెలిసిందంటే ఆల్కహాల్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ప్యాంక్రియాటైటిస్. బట్ గాల్ స్టోన్ ప్యాంక్రియాటైటిస్ ఎంత సిగ్నిఫికెంట్గా రావచ్చు, వస్తే ఏం చేయాలి? సో ప్యాంక్రియాటైటిస్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ అబ్డామినల్ ప్రాబ్లమ్స్ టు హ్యావ్. క్యాన్సర్ కాకుండా ప్రాణాలను ఈజీగా చంపగలిగే కండిషన్స్లో ప్యాంక్రియాటైటిస్ ఒకటి. సో ప్యాంక్రియాటైటిస్కి యాజ్ ఆఫ్ నో టిల్ డేట్ ఏమొచ్చినా ఏం మారినా ఆల్కహాల్ ఇస్ ద ప్రైమరీ ప్రాబ్లం. ఆల్కహాల్ ఇస్ ద మోస్ట్ కామన్. అంటే ఇఫ్ యూ సీ నెంబర్ ఆఫ్ పేషెంట్స్లో 50 to 60% ఆల్కహాలే ఉంటుంది. అగైన్ చాలామంది ఇది ఒక మిస్కన్సెప్షన్, నేను రోజు తాగుతున్నా, మా ఫ్రెండ్ రోజు తాగుతున్నాడు, వాడికి ఏం కావట్లే, నేను ఒకసారి తాగితే వచ్చేస్తుంది అంటే. ఈ టాపిక్ వస్తే అసలు కోవిడ్లో జనాలందరూ తాగినందరూ బాగున్నారు, తాగినందరూ పోయారని చెప్పి చాలా పాపులర్ చేశారు. ఈ డిస్కషన్ వచ్చినాయి, తాగితేనే కోవిడ్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది, వైరస్ దీనివల్ల చచ్చిపోయింది అని చెప్పి. సో అన్నీ మనకు కన్వీనియంట్గా మన సైన్స్ని మార్చుకోలేము. అన్ఫార్చునేట్లీ ఫ్యాక్ట్స్ ఆర్ డిఫరెంట్. ఫ్యాక్ట్స్ ఏంటంటే సంబడీ హూ హెస్ టేకెన్ ఫర్ లైఫ్ 30 to 40 years తీసుకుని, నాకు తెలిసిన మా డాక్టర్స్లోనే ఉన్నారు సీనియర్ డాక్టర్స్, వాళ్ళు 30 to 40 years నుంచి తాగుతున్నారు, అప్పుడేం కాలేదు, ఇప్పుడు ప్యాంక్రియాటైటిస్ వచ్చింది. నేను 20 years బ్యాక్ ఒక పేషెంట్ చూశాను, యంగ్ ఫెలో, మా చబ్బీ ఫెలో, 20-21 years, ఫ్రెండ్స్తో కలిసి హాఫ్ బేర్ తీసుకున్నాడు. వాడు లైఫ్లో ఫస్ట్ టైం తీసుకున్నాడు హాఫ్ బేర్, వాడికి వచ్చింది ప్యాంక్రియాటైటిస్. అదర్వైజ్ ఆల్కహాల్ ఇప్పుడు క్లాస్ 1 కార్సినోజన్ కింద కూడా డిక్లేర్ చేశారు. ఆల్కహాల్ ఇస్ కార్సినోజన్, డౌటే లేదు. అంటే సో అందరు చెప్పే ఒక సేఫ్ డైలాగ్, నేను తక్కువ తాగుతాను,
నేను ఎప్పుడో అప్పుడు తాగుతాను. నీ అదృష్టం బాగాలేకపోతే ఫస్ట్ డ్రింక్కే రావచ్చు, లేదా 5th డ్రింక్కే రావచ్చు. బట్ ఆల్కహాల్ క్యాన్ కాజ్ ప్యాంక్రటైటిస్, దట్ ఈస్ గివన్, ఏ మాత్రం డినై చేయలేని. ఎంతమందిలో వస్తుందంటే, ఎందుకంటే తీసుకునే ఇంతమంది కాబట్టి దాంట్లో వచ్చేది కొంతమందికే. హౌ షూర్ ఆర్ యూ దట్ యు ఆర్ నాట్ దట్ పర్సన్? సో ఇట్స్ అ డిసాస్టర్. ఒకటి, సో ఫేట్తో గేమ్స్ ఆడకూడదు అంటారు. ఆల్కహాల్ తర్వాత ఆడకూడదు. ఆడకూడదు. సెకండ్ థింగ్, గాల్ స్టోన్స్. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ గాల్ స్టోన్స్. గాల్ స్టోన్స్ ఒక 40 to 45% కాసెస్కి గాల్ స్టోన్సే కారణం. గాల్ బ్లాడర్ స్టోన్ ఏమవుతుందంటే, బైల్ డక్ట్లోకి ఎంటర్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్లోనే ప్యాంక్రటిక్ డక్ట్ కూడా ఎంటర్ అవుతుంది. సో గాల్ స్టోను బైల్ డక్ట్లో ఎంటర్ అయ్యేటప్పుడు ప్యాంక్రటిక్ డక్ట్ అక్కడే వస్తుంది. సో స్టోన్ కానీ అక్కడ స్టక్ అయిందంటే ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ పడి ప్యాంక్రటైటిస్ రావచ్చు. అసలు ఏంటి సార్ ప్యాంక్రియాటిస్ అంటే? అసలు ఏం జరుగుతుంది ప్యాంక్రియాస్? ఎందుకంటే అది సెన్సిటివ్ ఆర్గాను, చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ తెలుసు మన షుగర్ డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవటం. బట్ అది ఏమవుతుంది అది? సో ప్యాంక్రటైటిస్లో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్ వస్తుంది. అంటే ప్యాంక్రియాస్కి ఒక ల్యూకోసైడ్ ఇన్ఫిల్ట్రేట్ అంటే మొత్తం అటాక్ అయ్యి ఇట్ గెట్స్ ఇన్ఫ్లేమ్డ్ సో బ్యాడ్లీ దట్ కొన్నిసార్లు ఇట్ మైట్ ఎండ్ అప్ ఇన్ నెక్రోసిస్ ఆఫ్ ప్యాంక్రియాస్. అంటే ప్యాంక్రియాస్కి ఇన్ఫెక్షన్ ఎంత ఎక్కువైపోతుందంటే, అంటే లేమన్ టైమ్స్లో ఇన్ఫెక్షన్ అని చెప్పేస్తాం. మొత్తం ప్యాంక్రియాస్ ఉబ్బిపోయి నీరుతో నిండిపోయి మెల్లగా అట్లే ఉబ్బి కొన్ని స్టేజ్కి బ్లడ్ సప్లై కూడా ఆగిపోయి నెక్రోసిస్ అయిపోతుంది. ప్యాంక్రియాస్ నెక్రోసిస్ అయిపోయి అది ఇన్ఫెక్ట్ అయ్యి చుట్టుపక్కల పేగుల్ని కాల్చేస్తుంది. ప్యాంక్రియాస్లో నుంచి ఉండేది ఏంది, డైజెస్ట్ చేసే జ్యూసెస్, అవన్నీ రిలీజ్ అయ్యి పేగులకు రంధ్రం పట్టడం, ఇంటెస్టైన్స్ డ్యామేజే కాకుండా బ్లడ్ వెజల్స్ని లిటరలీ కాల్చేయగలదు, అంత స్ట్రాంగ్ జ్యూస్ ఉంటాయి లోపల. సో ప్యాంక్రటైటిస్ 70 to 80% సింపుల్గా ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. ఒక 10 to 20% బాగా ట్రబుల్ చేస్తుంది. ఒక 1 to 5% ప్రాణాలు తీస్తుంది. దాంట్లో గాల్ స్టోన్ ప్యాంక్రటైటిస్కి మార్టాలిటీ ఎక్కువ కంపేర్ టు ఆల్కహాల్ ప్యాంక్రటైటిస్. ఇవి రెండు ఆల్మోస్ట్ 90 to 95% కాజెస్ ఇవే. ఇంకా మిగతా కాజెస్ ఉంటాయి. అంటే సర్టెన్ డ్రగ్స్, సర్టెన్ యాంటీబయాటిక్స్ దే కెన్ కాజ్ ప్యాంక్రటైటిస్. పర్టికులర్లీ ఈ హెచ్ఐవి మెడికేషన్స్ తీసుకునే వాళ్ళందరికీ రిస్క్ ఎక్కువ. హెచ్ఐవి మెడికేషన్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ప్యాంక్రటైటిస్. ఇంకా కొన్ని కంట్రీస్లో అయితే స్కార్పియన్ స్టింగ్ ఈజ్ ఆల్సో వెరీ కామన్ కాజ్ ఆఫ్ ప్యాంక్రటైటిస్. ప్యాంక్రియాటైటిస్ వచ్చేసి పెయినే మనకి స్కార్పియన్ స్టింగ్ పెయిన్ అంటాము. బట్ వన్ ఆఫ్ ద వర్స్ట్ పెయిన్స్ టు హ్యావ్ ఇస్ ప్యాంక్రటైటిస్. అన్బేరబుల్ పెయిన్. యూ కెన్ సీ ద పేషెంట్, అంటే పేషెంట్ రోల్ అవుతుంటాడు, పొర్లుతుంటాడు, పడుతుంటాడు, కింద దిగేస్తుంటారు. చాలా మటుకు మీరు సెడేట్ చేయాల్సి వస్తుంది, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. ప్యాంక్రటైటిస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ టు హ్యావ్. దానికి కాజ్ రెండే, మిగతా రేర్ కాజెస్ పక్కన పెట్టేయండి, రెండే. ఒకటి ఆల్కహాల్, సో స్టే అవే ఫ్రమ్ ఇట్. 2 గాల్ స్టోన్స్. రైట్ టైంలో కనుక్కొని ప్రాబ్లం రిజాల్వ్ చేసుకోండి. సో 90 to 95% ప్యాంక్రటైటిస్ రాకుండా ఉంటుంది. సో అదండి, ఇప్పుడు సార్ చెప్పిందంతా విన్నారు కదా. అంటే గాల్ స్టోన్స్ చూడటానికి చాలా చిన్న ఇష్యూనేలా ఉంటుంది, బట్ అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. బట్ కొంచెం కాషియస్గా ఉండాలి. మీరు ఫుడ్ రెగ్యులేషన్స్ కానీ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, ఇప్పుడు సార్ చెప్పిన మోడిఫికేషన్ చేసుకుంటూ, డైటరీ ఫైబర్ ఎక్కువ తీసుకుంటూ, లెస్ ఫ్యాటీ ఫుడ్ తింటూ, ఇలా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని, ఎక్సర్సైజ్ చేసుకుని, మంచి హైడ్రేషన్ ఉంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. బట్ సిమ్టమ్స్ వస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా కలిసి సార్ లాంటి మంచి గ్యాస్ట్రో సర్జన్ని కలిసి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కానీ డెసిషన్ తీసుకోండి. సర్జరీకి కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ సర్జరీ ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదని మీరు డిసైడ్ చేసుకోవద్దు. డాక్టర్స్ మేము చూసి మీకు అవసరమా లేదా దాన్ని మీరు వచ్చే ఏరియా బట్టి, మీకున్న హిస్టరీ బట్టి, మీకున్న కండిషన్ బట్టి, మీకు వచ్చే సిమ్టమ్స్ బట్టి డిసైడ్ చేస్తాం. ఇలాంటి ఇష్యూస్ మీలో ఎవరైనా ఫేస్ అవుతుంటే మీ ఫ్యామిలీ కానీ వాళ్ళకి కానీ వాళ్ళతో పంచుకోండి. అప్రోచ్ అవ్వమనండి. నెగ్లెక్ట్ చేసేంత చిన్న విషయం కాదు, కంగారు పడాల్సినంత పెద్ద విషయం కాదు. థ్యాంక్ యూ.